ఇప్పుడు నా దగ్గర 4.7 నుంచి 5.7 వరకే బడ్జెట్ ఉంది. దీంట్లో నాకు మంచి ఆటోమేటిక్ కార్ కావాలి. మంచి మైలేజ్ రావాలి అనేది 2 రిక్వైర్మెంట్స్ అనుకుందాం. మీరు ఆటోమేటిక్ కార్ చూస్తూ అందులో కూడా ఈ బడ్జెట్‌లో 4.7 నుంచి 5.7 లోపల ప్లస్ మంచి మైలేజ్ ఇచ్చే కార్‌ని చూస్తుంటే ఒక మంచి కారుంది. సుజుకి ఎస్ప్రెస్సో. ఏజీఎస్ అంటారు. ఇది చాలా బావుంటుందిది. సో, మైలేజ్ గూడా 25 ప్లస్ వస్తుంది. సో, మెయింటెనెన్స్ గూడా చాలా తక్కువ కదా! రన్నింగ్ కాస్ట్ తక్కువ, సర్వీస్ కాస్ట్ తక్కువ, మైలేజ్ చాలా బావుంది కాబట్టి ప్లస్ ఆటోమేటిక్ కార్ కూడా. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ ప్రైస్‌లో ఈ బడ్జెట్‌లో. ఎందుకంటే సుజుకి కార్లు చాలా రిలయబుల్ అండ్ డ్యూరబుల్ కూడా. సో, మీకు చాలా రోజులు ప్రశాంతంగా తోలొచ్చనమాట. హెడేక్స్ లేకుండా ఉంటుంది మీకు. రిపేర్స్ ఎక్కువ రావు. మధ్య మధ్యలో ఆగిపోవు. మీకు ఎక్కువ ఖర్చుండదు. లెఫ్ట్ హ్యాండ్ గూడా ఫ్రీగా ఉంటాయి. సో, ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తూ మీరు ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. ఎక్కువ కిలోమీటర్లు కూడా తిరగొచ్చు. ఎందుకంటే మైలేజ్ బావుంది కాబట్టి. సో, మీ రిక్వైర్మెంట్ ఇదైతే ఆటోమేటిక్ కార్ 4.7 లాక్స్ నుంచి ఎక్కువ మైలేజ్ వచ్చే కార్, పెట్రోల్ కార్. సో, దిస్ ఈస్ ద ఆప్షన్. ఓకే. సో, ఈ బడ్జెట్‌లో ఇంకేం లేవన్నమాట. సో, మీరొకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. మల్టిపుల్ డీలర్స్‌తో మాట్లాడండి. మాట్లాడితే మీకు తెలుస్తుందనమాట. ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారని. అండ్ దెన్ యూ కెన్ ఫైనలైజ్.